బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి పాత మేనేజ్మెంట్ లోని కొందరు డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ సోదాలు జరిగాయని సమాచారం. కోవిడ్ సమయంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని గతంలోనే కేసు నమోదైంది. మాన్యువల్ రసీదులు, నకిలీ రసీదులతో నిధులను పక్కదారి మళ్లించారనే అభియోగం ఉంది. కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్న 1500 మంది పేషెంట్ల వివరాలను రికార్డులో చేర్చలేదని గతంలోనే అధికారులు గుర్తించారు. కొంతమంది ఉద్యోగుల సహకారంతో దొంగ ఖాతాలకు నగదు మళ్లింపులు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎంబీబీఎస్ ఫీజు రూపంలో కూడా కోట్లాది రూపాయల మేర అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. బిల్డింగ్ నిర్మాణం పేరుతోనూ గోల్మాల్ జరిగినట్లు గతంలోనే కేసు నమోదైంది. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, అక్కినేని మణి, ఉప్పాల శ్రీనివాసరావు, నళిని మోహన్ వంటి వారిపై గతంలోనే కేసు నమోదైంది. తాజాగా నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ ఇంటిలోనూ సోదాలు జరిగాయి. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి పాత మేనేజ్మెంట్లోని కొందరు డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ సోదాలు జరిగాయని సమాచారం. కోవిడ్ సమయంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని గతంలోనే కేసు నమోదైంది. మాన్యువల్ రసీదులు, నకిలీ రసీదులతో నిధులను పక్కదారి మళ్లించారనే అభియోగాలున్నాయి. కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్న 1500 మంది పేషెంట్ల వివరాలను రికార్డులో చేర్చలేదని గతంలోనే అధికారులు గుర్తించారు. కొంతమంది ఉద్యోగుల సహకారంతో దొంగ ఖాతాలకు నగదు మళ్లింపులు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఎంబీబీఎస్ ఫీజు రూపంలో కూడా కోట్లాది రూపాయల మేర అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. బిల్డింగ్ నిర్మాణం పేరుతోనూ గోల్మాల్ జరిగినట్టు గతంలోనే కేసులు నమోదయ్యాయి. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, అక్కినేని మణి, ఉప్పాల శ్రీనివాసరావు, నళిని మోహన్ వంటి వారిపై గతంలోనే కేసు నమోదయ్యాయి. తాజాగా నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ ఇంటిలోనూ సోదాలు జరిగాయి.